సో సర్పంచ్ ఎన్నికల నగారా మోగింది. డిసెంబర్ 11, 14, 17 ఈ 3 విడతలుగా ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓకే, డన్. సో మరి బీసీల పరిస్థితి ఏంది, ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏంటి, దీనిపైన వాళ్ళ చర్చిద్దాం. ఎందుకంటే కోర్టులో తేలకున్న 42% రిజర్వేషన్ కోర్టులో ఇష్యూ ఉన్నా కూడా పార్టీ తరఫున ఖచ్చితంగా బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వడానికి మేము సిద్ధం అని కాంగ్రెస్ పార్టీ చెప్పిన పరిస్థితి. అయినా సీన్ కట్ చేస్తే బీఆర్ఎస్ కనీసం 22 నుంచి 24% అయినా ఇచ్చింది, కానీ అది కూడా లేని సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సో దీనిపైన మనకి సర్పంచ్ సంఘం అధ్యక్షుడు నరసింహారెడ్డి ఉన్నారు, అండ్ దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాన్వత్ రాయ్ గారు. సో ఒకసారి మనం మాట్లాడదాం, వాళ్ళు ఏమంటారు, అండ్ కేవలం సర్పంచ్ ఎన్నికలతో ఇది ముగియబోతుందా రిజర్వేషన్ ఇష్యూ, లేదంటే దీంతో మర్చిపోతారా, లేదంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏం డెసిషన్ తీసుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ, ఇట్లాంటి విషయాలన్నీ కూడా చర్చిద్దాం. డన్. సో మాన్వత్ రాయ్ గారు చెప్పండి. సో బీసీ రిజర్వేషన్ కోర్టులో తేలకున్నా కూడా సర్పంచ్ ఎన్నికల్లో మేము న్యాయం చేస్తామన్నారు బీసీలకి. సో ఏంటి న్యాయం? న్యాయం అంటే పార్టీ పరంగా న్యాయం చేయటం. 42% కన్నా ఎక్కువ మంది బీసీలని సర్పంచ్లను చేయటం కాంగ్రెస్ ధ్యేయం. చట్ట ప్రకారం మేము రాజ్యాంగబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనుకున్నాం. కానీ దాన్ని అసెంబ్లీలో బిల్లు పెట్టినాం, అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి, గవర్నర్ పంపినాం, రాష్ట్రపతి దగ్గర ఆగిపోయింది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఇప్పుడు బాధ్యత ఎవరిపైన ఉంది? బీజేపీ ప్రభుత్వం పైన ఉన్నది. చిత్తశుద్ధితో వాళ్ళు నిజంగానే ద్రౌపది ముర్ము గారు సంతకం పెడితే 42% రిజర్వేషన్లు తెలంగాణలో బీసీలకు విద్యా ఉద్యోగాల్లో పాటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కేటాయించబడతాయి. తమిళనాడులో ఆ రోజు మా ప్రభుత్వం అధికారం లేదు, కాకపోయినప్పటికీ చట్టబద్ధంగా పాపం వాళ్ళు అన్ని పార్టీలు ఏకమైపోయి తమిళనాడులో 94వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మమ్మల్ని అభ్యర్థిస్తే మేము ఏం చేసిన వెంటనే తమిళనాడు వరకు 69% రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పిస్తూ 9వ షెడ్యూల్లో చేర్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చింది. అసలు ఈ దేశంలో అనుభవిస్తున్న రిజర్వేషన్లన్నీ బీసీలకు ఇప్పుడు అనుభవిస్తున్న రిజర్వేషన్లు 27% ఇచ్చింది కాంగ్రెస్, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చింది కాంగ్రెస్. అదేవిధంగా లంబాడీలను 1975లో ఇందిరాగాంధీ గారు ఎస్టీ జాబితాలు చేశారు, అప్పటి వరకు వాళ్ళు బీసీలో ఉన్నారు. అదేవిధంగా వర్గీకరణ అమలు చేసినటువంటి తొలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, అమలు చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రభుత్వం అమలు చేస్తుంది. ఓకే, డన్. మరి సర్పంచ్ల పరిస్థితి ఏంటి? సర్పంచ్లకి ఏమన్నా చట్ట ప్రకారం కోర్టు రాజ్యాంగం ప్రకారం మనం 55% పరిమితి దాటొద్దని కోర్టు చెప్పింది. ఆ కోర్టు తీర్పుకు అనుగుణంగానే రిజర్వేషన్లు అనేవి 46 జీవో నెంబర్ తీయటం జరిగింది. దాని ప్రకారం ఏమైంది, వీళ్ళు విష ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే అసలు ఎంత తక్కువ 1.39% మాత్రమే తగ్గింది. ఎంత గతంలో 2019లో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్లు 22.78%. ఇప్పుడు కాంగ్రెస్ 2025లో పంచాయతీ ఎన్నికలు అమలు చేస్తున్న రిజర్వేషను 21.39%. అంటే ఎంత తగ్గింది? 1.39% మాత్రమే తగ్గింది. ఎందుకు తగ్గింది? అది దాదాపు 214 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనమైపోయినాయి. అంటే బీసీల 50% సర్పంచ్లకు ఇయ్యనట్టే కదా ఇక్కడ. నో, అంటే ఇది చట్టబద్ధంగా మనం ఇచ్చిన రిజర్వేషన్లు. ఇది అనధికారికంగా పార్టీ పరంగా మన ఇష్టం. అది ఎంతమంది అయినా ఓసీ అభ్యర్థులు లేకుండా బీసీలను నిల్చోబెట్టే సాంప్రదాయం అది. ఆ ప్రకారంగా న్యాయం చేయగలుగుతాం. కానీ చట్ట ప్రకారం న్యాయం చేసినా సర్పంచ్లకు అంటారు. సరే, 100% పార్టీ పరంగా న్యాయం చేసిండ్రా కాంగ్రెస్? ముందుగా ప్యానెల్ సభ్యులకు అదేవిధంగా ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో మరి ఎన్నో రకాలైనటువంటి హామీలను, అమలు కానటువంటి హామీలను, దొంగ హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు బీసీ ప్రజలను మొత్తం, బీసీ వర్గాన్ని మొత్తం మోసం చేసి, వాళ్ళకు ద్రోహం చేసి, వాళ్ళని నట్టేట ముంచి ఈరోజు అధికారికంగా మరొకసారి వాళ్ళను ముంచేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎందుకంటే ఇప్పటిదాకా అన్నట్టు తెలంగాణ వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలు గతంలో ఉండే. అయితే ఇప్పుడు 12,735 గ్రామ పంచాయతీలను పరిగణనలోకి తీసుకున్నారు. అంటే ఒక 40 గ్రామ పంచాయతీలు ఏదో తక్కువైనాయి. అంటే కొన్ని గ్రామ పంచాయతీలు విలీనం అయిపోయినాయి, కొన్ని కొత్త గ్రామ పంచాయతీలు కూడా ఏర్పాటు కావడం జరిగింది. అయితే గతంలో 2019లో కేసీఆర్ గారు ఏదైతే పంచాయతీరాజ్ చట్టం 2018 తీసుకొచ్చిన తర్వాత తెలంగాణలో 2,930 మందికి బీసీలకు అవకాశం కల్పించారు.
సో ఆ క్యాలిక్యులేషన్ లో మీరు తీసుకుంటే ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వీళ్ళు 10% ఎస్టీలకు, అదే విధంగా 17% ఎస్సీలకు, అదే విధంగా 23% మేము బీసీలకు ఇచ్చినాము, 24% బీసీలకు ఇచ్చినాము, తగ్గలేదు అని చెప్తున్నారు కదా. నేను అధికారిక లెక్కలతో చెప్తున్నా. వాళ్ళు ఇచ్చినటువంటి గెజిట్ల ప్రకారంగా, వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల ప్రకారంగా 12,735 గ్రామ పంచాయతీలు ఉంటే దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా 100% ఉన్న ఏవైతే తండాలు ఉన్నాయో 1177 తండాలు తెలంగాణ వ్యాప్తంగా 100% ఎస్టీలకు కేటాయించడం జరిగింది. అవి అన్ని పోవంగా కూడా వీళ్ళు ఎస్టీలకు 1155, మళ్ళీ అదే విధంగా ఎస్సీలకు 17% ఇస్తే 1964 ఇస్తే 23% ఇస్తే 2600 పైచీలకు గ్రామ పంచాయతీ. ఇప్పుడు వారు వీళ్ళు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పారు. 6 గ్యారెంటీలు అయ్యండి. ఇప్పుడు 100 రోజులు అమలు చేసినవా, 200 అమలు చేసినవా, 6 గ్యారెంటీల్లో ఎన్ని అమలైనవి, అమలు కానివి, మహిళలకు 2500 ఆసరా పెన్షన్ అవి కూడా చేస్తాం. ఆ ముచ్చట కూడా తీరుస్తాం బరాబర్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగిన ఇంకా 3000 రోజులు అంటే 8 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత కూడా ఆస్తులు ఉంటాయి. ఎందుకంటే మీరు చేయని పనులు, మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నారు గట్టార గ్రామాల్లో, మేము ఇందిరమ్మ ఇల్లు కనపడుతుంది, గతంలో ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి. అదేవిధంగా పేదవాడికి సన్న బియ్యం ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, మీరు రేషన్ కార్డులు ఇవ్వలేకపోయారు. పేదవాడికి ఏం కావాలో, గూడు కావాలి. కూడు రూపం ఇందిరమ్మ ఇళ్ళ రూపంలో గూడు కట్టినాం, సన్న బియ్యం రూపంలో కూడు పెడుతున్నాం, సంతోషంగా ఉన్నారు. మీరు బాధ కలుగుతుంది వాళ్ళు సంతోషంగా ఉంటే. కాబట్టి ఈ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అనేది చిత్తశుద్ధిగా రాజ్యాంగబద్ధంగా ఇవ్వటానికి మేము ప్రయత్నించినాం. కానీ కేంద్ర ప్రభుత్వ పాత్ర కూడా ఇందులో క్రియాశీలకంగా ఉంది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం చేయలేదు కాబట్టి నోటికాడ ముద్దన, బీసీల నోటికాడ ముద్దను లాక్కున్నది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. ఇందులో సవాల్ లేదు. కాబట్టి ఒకతానులోని గుడ్డ ముక్కలైన బీఆర్ఎస్ బీజేపీలు కలిసి ఆడుతున్నటువంటి నాటకం ఇది. కాబట్టి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, బీసీలందరికీ తెలుసు. అది బీసీ ఆర్ కృష్ణయ్య గారి కన్నా ముందే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, కాంగ్రెస్ మేనిఫెస్టోలో. అంత చైతన్యవంతంగా బీసీ నినాదాన్ని ఇలా భుజానికి వేసుకొని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ముందుకు తీసుకుపోతున్నారు. మా పార్టీ అత్యంత నిర్ణాయక సంస్థ. కరెక్ట్. అయితే ఇదే సమయంలో బీహార్ ఎలక్షన్స్ సందర్భంగా ఏకంగా రాహుల్ గాంధీ అనౌన్స్ కూడా చేసిండు, తెలంగాణలో 42% రిజర్వేషన్ మేము ఇచ్చాము బీసీలకని. మరి ఏది? అవును, అసెంబ్లీలో ఆమోదించాం. అసెంబ్లీలో మేము చెప్పండి, రెడ్డి గారు నాకు ఇచ్చారు. మన ఇద్దరం మాట్లాడితే అర్థం కాదు డిబేటు. రాహుల్ గాంధీ గారు సరే బీహార్ లో ఓడిపోవచ్చు, కానీ 42% రిజర్వేషన్లు నోటికాడికి వచ్చినట్టే వచ్చి లాక్కున్నది బీజేపీ. మా సిడబ్ల్యూసీలో పెట్టిన అయిపోయింది అనుకున్నాం అంతా కూడా. కానీ ఈ విధంగా కుట్రలు కుతంత్రాలు బంతారనుకోలే. అసలు బీసీలకు నిజంగా ద్రోహం చేసింది ఎవరండి? కేసీఆర్ ప్రభుత్వం. 34% రిజర్వేషన్లు ఉంటే 2018లో చట్టాన్ని, పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి 34 ఉన్నది కాస్త 22.78% తీసుకొచ్చారు. నేను సవాలు విసురుతున్నా, మేము ఇప్పుడు 1.39% మాత్రమే తగ్గింది. 21.39% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. చర్చకు ఎక్కడ రమ్మన్నా కానీ నేను వస్తాను. సిఎల్ రెడ్డి గారు వాళ్ళ బీఆర్ఎస్ ఆఫీస్ రమ్మంటారా, లేకపోతే బీసీ సంఘాల నుండి దగ్గర రమ్మంటారా, ఎక్కడికైనా వస్తాం. ఎందుకు తగ్గిందంటే 214 పంచాయతీలు బీసీలు జనాభా ఉన్న పంచాయతీలు మున్సిపాలిటీగా మారిపోయింది. దానికి మన తప్పు కాదు, మన వైఫల్యం కాదు కదా. రాష్ట్రపతి నేనేమంటున్నా అంటే, మీ దగ్గర అధికారిక లెక్కలు లేవు. నేను అధికారిక లెక్కలతో మాట్లాడుతున్నా. ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారిక లెక్కలు, అధికారిక గెజిట్లతోటే నేను మాట్లాడుతున్నా. మీరేదైతే చెప్పినారో 1.3% అని చెప్పడం అది శుద్ధ తప్పు. గతంలో కేసీఆర్ గారు 34% ఉన్నది ఈ తక్కువ చేసిండు పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అంటున్నారు కదా. ఆ కార్యక్రమం చేసింది కూడా మీ కాంగ్రెస్ బుద్ధిమంతులే. ఆయన 34% మేము ఇస్తామని చెప్తే కోర్టులో కేసులు వేయించింది గోపాల్ రెడ్డి తోటి మీ బుద్ధిమంతులే, మీ కాంగ్రెస్ నాయకులే. పాలమూరు జిల్లాకు చెందినటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులతోటి కేసులు వేయించి అది ఆ 34% ఉన్నది మళ్ళీ 50% లోబడి చేయాలని చెప్పి ఆ రోజు కోర్టు మెట్లు ఎక్కింది మీరే. బీసీలను నట్టేటువంటి వ్యక్తులు నేను ఏమంటారు, మాధవరెడ్డి నిన్నమన్నేసిండు. మాధవరెడ్డి కంటే ముందు 2018 మాధవరెడ్డి మల్లారెడ్డి శిష్యుడు, మాజీ మంత్రి మల్లారెడ్డి శిష్యుడు కేసేసింది గోపాల్ రెడ్డి అని చెప్పి మీ ముఖ్యమంత్రి గారి
చాలా సమీపమైనటువంటి వ్యక్తి. ఇప్పుడు ఎవరైతే మాధవ్ రెడ్డి ఉన్నాడో ఆయన కూడా ఆయన ముఖ్యమంత్రి కాంగ్రెస్ గారి మూలాలు, సమీపం కాంగ్రెస్ ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి. మీరు ఇంకోటి ఏంటంటే రేషన్ కార్డు ఇవ్వలేదని మాట్లాడుతున్నారు కదా. మొత్తం రేషన్ కార్డులు నేను ఏం చెప్తున్నంటే 2016 నుంచి 2023 వరకు 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వము. బీఆర్ఎస్ 23 వరకు కేసీఆర్ గారు. ఇచ్చిందండి. నేనేమంటున్నా అంటే 20,69,033 మంది డైరెక్ట్ గా లబ్ధి పొందినటువంటి పరిస్థితి ఉంది. అది అధికారిక లెక్కలు, నేను చెప్పేది కాదు. ఎందుకంటే మీరు ఇస్తున్నటువంటి సన్న బియ్యం ఇవాళ ఎట్లుంది, గురుకుల పాఠశాలల కాడ పోతే మీరు పెట్టిన బియ్యం తినలేక పాపము ఈ స్కూల్ పిల్లలు మొత్తము వాళ్ళు గేట్ల కాడ కూర్చొని ధర్నాలు చేస్తున్నారండి. గతంలో ఒక 40 వాళ్ళు నడియడం చేస్తుండే. ఇవాళ ఈ స్కూల్ పిల్లలు అన్నం సక్కగా మాకు ఏం వసతులు లేవు, నీళ్లు లేవు, మమ్మల్ని అన్నమో రామచంద్ర తిప్పల పెడుతున్నారు అని చెప్పి వాళ్ళు రోడ్ల మీద కూర్చొని ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత మనం చూస్తలేమా అన్న వాస్తవం మాట్లాడండి మీరు. ఎందుకంటే మీరు కాంగ్రెస్ సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు మద్దతుదారులు గెలుస్తారో చూద్దాం మనం. ఇప్పుడు మీ మద్దతుదారులు గెలుస్తారా, మా మద్దతుదారులు గెలుస్తారా చూద్దాం. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతారా అని చెప్పి మీ ఆఫీస్ కార్యాలయాలు కట్టుకున్నారు ఆకాశాన్ని. మరి మేము అక్కడ చెప్పలే ఇందిరమ్మ ఇల్లు కనపడుతున్నాయి, ఇందిరమ్మ వెలుగులు కనపడుతున్నాయి. ఇందిరమ్మ ఇల్లు కాదన్న, మీరు లిమిటేషన్ పెట్టి 5 లక్షల వరకు వస్తది, 60 గజాలనే కట్టాలి, ఇది గింతనే ఉండాలి అని చెప్పి మీరు లిమిటేషన్ పెట్టిరు. మేము కేసీఆర్ గారు కుటుంబము ఒక డబుల్ బెడ్రూమ్ లో అయితేనే సుభిక్షంగా ఉంటదని చెప్పి డబుల్ బెడ్రూమ్ లో కట్టించి ఇచ్చినాం. మేము ఎవరైతే లబ్ధిదారులు మన సిరిసిల్లలో ఆది శ్రీనివాసు కలెక్టర్ గారు పోయి ఇక చావు తప్పి కన్నులొట్టబోయింది వాళ్ళకి. ఆ పరిస్థితి వచ్చింది. మీ నాణ్యత ఏందో, డబుల్ బెడ్రూమ్ ఇల్లు నాణ్యత ఏందో. ఇప్పుడున్న మీరు కట్టించారు కదా కొంతమందికి, అది కూడా 2,97,000 కడుతున్నారు. లక్ష కూడా పూర్తి చేయలేకపోయారు మీరు. డన్ డన్. నరసింహారెడ్డి గారు ఒక నిమిషం ఉండండి, నరసింహారెడ్డి గారు ఒక నిమిషం ఉండండి. సర్పంచ్ కి సంబంధించిన సమస్యలు, పెండింగ్ బిల్లుల పరిస్థితి ఏంది? సో గతంలో కూడా డిమాండ్ చేసిండ్రు, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వెళ్ళి వినతి పత్రాలు అందించిండ్రు, రోడ్డు మీద బైఠాయించిండ్రు. సర్పంచ్ సంబంధించిన ఏవైతే పెండింగ్ బిల్లులు ఇచ్చి ఎన్నికలకు పోవాలని గవర్నమెంట్ ని డిమాండ్ కూడా చేశారు. ఏమైంది మీ డిమాండ్స్ ఏమైనాయి? మేము గతంలో ఏదైతే 2019, 2024 కాల వ్యవధిలో పనిచేసినామో సర్పంచ్ల మొత్తము దాదాపుగా గ్రామ పంచాయతీలో ఉండేటువంటి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు కానివ్వండి, సెంట్రల్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు కానివ్వండి, అంటే 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ కానివ్వండి, ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ కానివ్వండి, గ్రామ పంచాయతీ ఓన్ సోర్స్ రెవెన్యూ కానివ్వండి, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్, స్పెషల్ డెవలప్మెంట్, ఇట్లా రకరకాలైనటువంటి నిధుల ద్వారా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాల సూచనల మేరకు కానివ్వండి, గ్రామ పంచాయతీ పెండింగ్ ఎంత మీవి సర్పంచ్? చాలా అభివృద్ధి పనులు చేసినాం. దాదాపు ఒక 1,200 కోట్ల రూపాయల వరకు మా బిల్లులు అనేది పెండింగ్ ఉండే. అయితే మా బిల్లులు మరి ఎన్నికలకు ముందుకు రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా హామీ ఇచ్చారు. ఏమని? సర్పంచ్లు ఎవరు అధైర్యపడొద్దు, సర్పంచ్లను నేను పూర్తిగా ఆదుకుంటా, పార్టీతో సంబంధం లేదు, ఏ పార్టీకి సంబంధించినటువంటి ఏ సర్పంచ్ అయినా సరే నేను వాళ్ళ బిల్లులు నేను చెల్లిస్తా అని చెప్పి ఒక హామీ ఇచ్చి మరి ఓడ ఎక్కినాక ఓడమలే, ఓడ దిగినాక బొడమలే అన్నట్టు అయిపోయింది వాళ్ళ కథ. ఎందుకంటే ఇవాళ ఏ గ్రామంలో చూసినా మరి చెత్త తీసుకొని ఒక ట్రాక్టర్ కనిపిస్తుంది. మరి ఆ ట్రాక్టర్ ఎవరు తీసుకొచ్చారు అనేది ఒకసారి వీళ్ళు ఆలోచన చేయాలి. రైతు వేదికలు కట్టినాం, ఎవరు కట్టి ఎవరి హయాంలో కట్టినారు, వీళ్ళ బిల్లులు వచ్చినాయా రాలేదా అనేది వీళ్ళు ఆలోచన చేయాలి. రోడ్లు సమస్య పైన రేవంత్ రెడ్డి స్వయంగా హామీ ఇచ్చిండ్రు మాకు అని అంటున్నారు. దానిపైన పెండింగ్ అనేది ఏమీ లేదండి. 1000 కోట్ల నిధులు పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాకపోయినా, కేంద్ర ప్రభుత్వం నిధులు ఎన్నికలు లేవని చెప్పి రావాల్సిన నిధులు 3,000 కోట్లు బకాయిలు, గత పంచాయతీలకు బకాయిలు పెట్టిన 600 కోట్లు రావాల్సి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలను ఆదుకుంటూనే ఉంది. ఒకసారి 960 కోట్లు మొన్ననే ఇటీవలే పంచాయతీ కార్యదర్శులు వాళ్ళు మొత్తం ఖర్చులు పెట్టుకున్నారని 107 కోట్లు ఒక నెల రోజుల క్రితం వాళ్ళ ఖాతాలో వేసినాం. పారిశుద్ధ్య కార్మికులకు జీతావత్యాలు లేకపోతే వాళ్ళకు కూడా దాదాపు 157 కోట్లు వాళ్ళ ఖాతాలో వేసినాం. పంచాయతీలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే పంచాయతీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మొత్తం కూడా దారి మళ్లించి వాళ్ళ పార్టీ ఖాతాలకు లేకపోతే వాళ్ళ సొంత పనులకు వాడుకున్నారు. దానివల్ల సర్పంచులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎన్ని డిబేట్లు చేసినారో మాకు తెలుసు. కాబట్టి ఆ పేపర్ కటింగ్ నమస్తే తెలంగాణ తెలంగాణ ఇవన్నీ కూడా ఈ నిధులు రాకముందు పేపర్ దాదాపు వినండి నిధులు రాకముందు నిధులు రాకముందు వచ్చిన వార్త అది. ఇవాళ మీరు గ్రామ కార్యదర్శిని అడగండి, లేదంటే పారిశుద్ధ్య కార్మికులు అడగండి, మీరు జీతభత్యాలు వచ్చినా రాలేదానండి. రేవంత్ రెడ్డి సర్కారు, సీతమ్మ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి
స్వయాన దాదాపు 1000 కోట్ల పై చిలుకు నిధులు గ్రామ పంచాయతీలకు ఇచ్చి గ్రామ పంచాయతీ వ్యవస్థను కాపాడారు. ఇలా గతంలో పెండింగ్ బిల్స్ కి సంబంధించి ఏమీ లేవా? పెండింగ్స్ అనేవి ఏం లేవండి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ 600 కోట్లు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అంతే. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన నుంచి రావాల్సినటువంటి బిల్లులు 600 కోట్లు ఉన్నాయి. ఈ ఎలక్షన్ జరిగితే మార్చి లోపు ఎలక్షన్ జరిగితే సంవత్సరానికి ఎట్లాగో 3000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి. తద్వారా గ్రామ పంచాయతీల్ని తప్పకుండా పల్లె సీమలే పట్టుకొమ్మలన్నట్టు గ్రామ పంచాయతీలే దేశాలకు వెన్నుముక అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటి అన్నారు, గ్రామ పంచాయతీల నిధులను దారి మళ్లించడం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం దారి మళ్లించడం మూలంగా సర్పంచులకు బాకీలు డబ్బులు ఎగ్గొట్టడం మూలంగా కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చింది. కాబట్టి మేము ఆ తప్పు పని చేయం. గ్రామ పంచాయతీ బిల్స్ పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేశారు కాంగ్రెస్. 100% క్లియర్ అయిపోయినాయి. గ్రామ కార్యదర్శులు కూడా ఇచ్చినాం. నిర్మల్ జిల్లా చెందినటువంటి ఒక సర్పంచ్, నిర్మల్ జిల్లాకు ఏది కాల్వ దిలావర్పూర్ మండలానికి సంబంధించినటువంటి ఒక సర్పంచ్ అది మీ 11 లక్షల ఏం జరగలే పనులు, మా హయాంలో ఏం జరగలేదు. బిల్లులు పెండింగ్ లేదంటున్నారు కదా. ఇగో ఇది అబ్దుల్లాపూర్ నిర్మల్ కు సంబంధించినటువంటి 8,35,690 రూపాయలు. ఇగో ఇవన్నీ మాకు పంపించారండి, అధికారికంగా చెప్తున్నాం. మేమేమి బకాయిలు ఎగ్గొట్టిన బకాయిలే మేము ఇచ్చినాం. ఒకరిద్దరు మిగిలిపోయినా ఎన్నికల తర్వాత ఎట్లా కేంద్రం నుంచి నిధులు వస్తాయి, కేంద్రం నుంచి రాకపోయినా మిగిలిన బకాయిలు విడుదల చేస్తాం. మీకు లెక్క ఆత్మహత్యలు చేసుకునేలా చేయం మేము. ఎంతమంది సర్పంచులు పొట్టన పెట్టుకున్నారు మీరు? ఆర్టీసీ కార్మికులు పొట్టన పెట్టుకున్నారు, ఇటు పంచాయతీ సర్పంచులు పొట్టన పెట్టుకున్నారు. మీరు నీతులు చెప్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. సర్పంచుల గురించి మాట్లాడుతుంటే అంతమంది సర్పంచులు పొట్టన పెట్టుకుని ఆ నిధులు కనుక వాళ్ళ పంచాయతీలకు ఇచ్చినట్లయితే వాళ్ళ ఆత్మహత్యలు ఉండేవి కావు. ఇలా 100 ఎలుకలు తిన్న తీర్థయాత్రలకు పోయినట్టుంది మీరు చెప్పే కథ మొత్తం కూడా. నైతికత లేదు అసలు. గ్రామ పంచాయతీల గురించి మాట్లాడే నైతికత లేదు. గ్రామ పంచాయతీలు నిర్వీర్యం చేసిందే కేసీఆర్ ప్రభుత్వం. ఇలా గ్రామ పంచాయతీలు ప్రాణవాయువు ఊది వాడిని కాపాడే ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కారు. అది గుర్తుపెట్టుకోండి. 1-2 అరకుల బకాయిలంత మాత్రం మొత్తం బకాయిలు కాదు. అది మీ హయాంలో బకాయిలు. ఇంకా మీరు చెప్పుకోవడానికి దయచేసి మీరు ఏమనుకోపడాలి. అది ఆ 20 పనులు ఎందుకు మీరు చెల్లించలేదు? అది పంచాయతీల మీద ప్రేమ ఉంటే మీరు దారి మళ్లించారు ఆ డబ్బులు మొత్తం కూడా. దారి మళ్లించి మీ పార్టీ ఖాతాలోకి అటు ఖాతాలోకి వేరే వేరే పనులకు వాడుకున్నారు. మీరు మన కమిషన్ లో జైలు వేసుకున్నారు. ఇలా పరిస్థితి పునరావృతం కాదు. పంచాయతీల పట్టుకోవాలనే విధంగా మహాత్మా గాంధీ గారు కళ్ళగన్న గ్రామ స్వరాజ్యాన్ని కళను నెరవేర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీలను తీర్చిదిద్దబోతుంది. మీ మాయ మాటలు ఎవరు నమ్మరు? గెలవండి చూస్తామని మీరు కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా ఏమీ లేవు చెల్లించాల్సింది. దాదాపు పంచాయతీలకు వారి యొక్క పారిశుద్ధ పనులు కావాల్సిన బకాయిలు కానివ్వండి ఏమైనా కానీ అన్ని కూడా అయిపోయినాయి. 1-2 ఎవరైనా మిగిలిపోతే అవి కూడా మనం చేసిన తప్పు కాదు. చేసిన తప్పులే. కాబట్టి అయినప్పటికీ వాటి బకాయిలు చెల్లిస్తాంటున్నాం మేము. హలో, బకాయిలు ఉన్నట్టు లేనట్టు ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే వీళ్ళు చేసినామని మాట్లాడుతున్నారు కదా. వీళ్ళు మేము 2024లో ఏదైతే పదవి విరమణ మా పదవి కాలం ముగిసిందో ఫిబ్రవరి నుంచి ఈ రోజు వరకు వీళ్ళు గ్రామాలలో ఒక్కతాన కొత్త పని చేసింది లేదు, తట్టెడు మట్టి తీసింది లేదు. వీళ్ళకి ఎంతసేపు ఉన్నా గానీ మంది మీద ఏడుతుడు తప్ప అవతల పార్టీల మీద ఏడుతుడు తప్ప వీళ్ళు ఒక్క అభివృద్ధి పని చేయలేదు. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, నేను గతంలో సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్ళి 14th ఫైనాన్స్ డబ్బులు ఏదైతే వస్తుండేనో గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు అనేది గ్రామ పంచాయతీలకు వస్తుండే. 23 నెలల్లో వీళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చారండి? ఇలా పంచాయతీ కార్యదర్శులు ఉంటే మింగేశారు మీరు. 15 ఫైనాన్స్ డబ్బులు కూడా మింగేశారు. సర్పంచుల దాకా పోనీ లేదు. దాదాపు 100 సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ పరిస్థితి ఉండదు. ఒకవేళ మిగిలిపోయిన బకాయిలు మిగిలిపోతే ఎన్నికల తర్వాత వచ్చే నిధులు తప్పకుండా వాళ్ళ బకాయిలు నెరవేరుస్తాం. పారిపోయేది ఎగ్గొట్టేది ఉండదు ప్రభుత్వం. అది గుర్తుపెట్టుకోండి. మీరు 23 నెలలు ఒకసారి బడ్జెట్ లోనే 33,000 కోట్లకి 30,000 కోట్లు కేటాయించడం. 1000 కోట్లు పంచాయతీలకు ఇబ్బందులు లేకుండా నిధులు సమకూర్చడం. లెక్కలు చూడండి. ఎన్నికలు వచ్చిన తర్వాత పల్లె ప్రగతి పల్లె పారిశుద్ధ పనులకు 10,000 కోట్లు కేటాయించడం. కేంద్ర ప్రభుత్వం నుంచి నయా పైసా రాకనే. ఒక నిమిషం. అయితే ఇప్పుడు బకాయిలన్నీ చెల్లించిన తర్వాత ఎందుకు మళ్ళీ సర్పంచులు రోడ్లపైకి వస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు ఎందుకు వ్యక్తం చేస్తున్నారు అంటారు? బీఆర్ఎస్ కార్యకర్తలే సర్పంచులండి. వాళ్ళు
వాళ్ళ రాజకీయ డ్రామాలు ఆడుతారు. మేము ఇస్తామన్నా కానీ వాళ్ళ బకాయిలు, వాళ్ళ హయాంలో బకాయిలు మేము ఇస్తాం, ఓపిక పట్టండి. ఆర్థిక పరిస్థితిని విధ్వంసం చేశారు వీళ్ళు. ధ్వంసం కాబట్టి ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడతాను, కొద్దిగా ఓపిక పట్టండి అంటే రాజకీయ లబ్ధి పోయి ఈ ధర్నాలు చేస్తున్నారు. బరాబర్ వాళ్ళు చేసిన తప్పుకు మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి తర్వాత అయినా మేము ఇచ్చేస్తాము, బరాబర్ ఇస్తాం. మేము ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో నెట్టారు వీళ్ళు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో నెట్టారు. 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ చేతులు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా 7.5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారు. ఇలా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి రేవంత్ రెడ్డి ఒక గజయితగాడు లెక్క శ్రమిస్తాడండి. ఇలా చూడండి, ప్రజలు అందుకే ప్రజల నుంచి ఆమోదం ఉంది కాబట్టి జూబ్లీహిల్స్ లో గెలిచినాం, కంటోన్మెంట్ లో గెలిచినాం. ఎన్నిక ఏదైనా సరే కాంగ్రెస్ దే గెలుపు గుర్తు పెట్టుకోండి. నరసింహారెడ్డి గారు, ఏంటి ప్రభుత్వం సంబంధించి అన్ని బకాయిలు చెల్లించాము, ఇప్పుడు సర్పంచులు ఎవరైతే ఉన్నారో కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలే నిరసన వ్యక్తం చేస్తున్నారు అంటారు, ఏమంటారు దీనిపైన మీరు? ఇప్పుడు వాళ్ళకు ఏమైపోయిందనంటే వాళ్ళకు చెప్పిరు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీలు ఒకటే చెప్పిరు, మీరు ఏంటన్నా గట్టిగా మాట్లాడు, మీరు సమాచారం లేకుండా నోటికి ఏదొస్తుంది పార్టీలను తిట్టేది పెట్టుకోవాలి, సమాచారం లేకుండా స్టాటిస్టికల్ రిపోర్ట్ లేకుండా మాట్లాడాలని చెప్పి వాళ్ళకు తర్ఫీదుని ఇచ్చిర్రు. వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు 12,769 మంది సర్పంచులు ఉంటే బీఆర్ఎస్ కార్యకర్తలు లేక మాట్లాడుతున్నారంటే పార్టీ మద్దతు తెలిపింది, పార్టీ గెలిచింది, గ్రామాలను అద్భుతంగా మేము తీర్చిదిద్దినాము. ఇలా దేశవ్యాప్తంగా ఏదైతే జాతీయ అవార్డులు ఇస్తారో 60% అవార్డులు తీసుకొచ్చినాము, మా గ్రామాలతో పాటుగా తెలంగాణ కూడా పేరు తెచ్చినాము. వీళ్ళు 20 నెలల నుంచి 23 నెలల నుంచి ఊర్లో మొత్తం ఇక్కడ అక్కడ చేస్తురుగా మీరు, మరి ఎన్ని అవార్డులు వచ్చినాయన్నా మీకు? ఏమన్నా అవార్డు రావడానికి పంచాయతీరాజ్ వ్యవస్థ ఉందా? ఏంది ఎన్నికలు కోర్టులో మొన్నటిదా కోర్టు పంచాయతీరాజ్ వ్యవస్థ ఎలక్షన్లు అంటున్నా. 18 నెలలకు ఎలక్షన్లు ఉంటే సర్పంచులు అయితే మాకు కూడా అవార్డులు వస్తాయి, మీకన్నా గొప్పగా అవార్డులు వస్తాయి. మీరు మాట్లాడేటప్పుడు అర్థంగా ఉండాలా. మేము గణాంకాలతోనే మాట్లాడుతున్నాం, ఏదో నోట్ల లెక్కలతో పైన మాట్లాడటలే. నేను చెప్పేవన్నీ కూడా గణాంకాలతో. అవసరమైతే ఏ హటీవీ పోదాం, నరసింహరావు గారి దగ్గర పోయి కూర్చుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది, బడ్జెట్ లో ఎంత కేటాయించింది, ఎప్పుడెప్పుడు ఎన్ని నిధులు ఇచ్చిందో నేను వస్తా, డేటా గణాంకాలు పట్టుకొని వస్తాను. ఎన్ని వేల కోట్లు మీరు మళ్ళించారు, ఎంతమంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు, ఇలా బకాయిలు ఎవరి హయాంలో బకాయిలు సర్పంచులు, ఇవి మీ హయాంలో బకాయిలు. అసలు మీకు మాట్లాడే నైతిక హక్కే లేదు. పక్కన పెడితే గ్రామాల అభివృద్ధి కోసం బకాయిలు చేశారు, ఇప్పుడు సర్పంచ్ కి సంబంధించిన బకాయిలు చెల్లించే బాధ్యత ప్రభుత్వం పైన ఉందా లేదా? తప్పకుండా ఎన్నికలు అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయి, ఆ లోపే క్రమక్రమంగా బకాయిలన్నీ కూడా మేము తీర్చుకుంటూ వస్తున్నాం. కొంతమంది సర్పంచులకు ఇచ్చినాం, కొంతమంది మిగిలిపోయారు. వాళ్ళు చేసిన బకాయిలు, వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన అప్పులు, మిగిల్చిపోయిన అప్పులు, బకాయిలు మేము తీర్చుకుంటూ పోతున్నాం. ఇందులో మేము బరాబర్ వాళ్ళ లెక్క పారిపోవటాల చేతులు ఎత్తేట్లే. ఇస్తాము, 3,000 కోట్లు వస్తాయి. కేంద్ర ప్రభుత్వమే 600 కోట్లు ఇవ్వాలి మనకి. ఇంకా అవన్నీ ఇవ్వకుండా ఎలక్షన్లు జరిగిన మరునాడే డబ్బులు వస్తాయి ఖాతాలోకి. కాబట్టి వీళ్ళ లెక్క మేము ఆ డబ్బుల్ని దారి మళ్ళించి వేరే అవసరాలకు వాడుకోము. అది ప్రజలు గ్రహించారు, సర్పంచులు గ్రహించారు, అందరు గ్రహించారు కాబట్టి వాళ్ళు ఈ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మేము ఆ పని మాత్రం పూనుకోము. ఏ బకాయి ఉన్నా సరే, ఒక రోజు ఆలస్యమైనా సరే వాళ్ళకు బుద్ధగించి మేము పలానా రోజు ఇస్తామని చెప్పి ఇస్తున్నాం. కానీ కారకులు ఎవరు? చెల్లించడంలో ఒక పక్క ఆలస్యం అవుతుంటే ఇంకోవైపు సర్పంచుల ఆత్మహత్యలు చూస్తున్నాం. ఈ ప్రాణాలకి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఎవరు? బీఆర్ఎస్ చచ్చిపోయారు ఎక్కువ మంది, వాళ్ళ బకాయిల వల్ల చచ్చిపోయారు. వాళ్ళే నిధులు దారి మళ్లించకపోతే, వేల కోట్ల నిధులు దారి మళ్లించకపోతే సర్పంచులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు చెప్పండి మీరు? దాని తప్పు కారణం ఎవరు? కేసీఆర్ ప్రభుత్వం. వాళ్ళే బాధ్యులు అవుతారు. మా హయాంలో మేము కొంతమందికి ఇచ్చుకుంటూ వస్తున్నాం, ఇంకొంతమందికి ఇస్తున్నాం. ఇంకా దాదాపు 100 కోట్ల దాకా బకాయిలు ఉండొచ్చు. 100 కోట్ల వరకు మాత్రం బకాయిలు ఉన్నాయి. 300 కోట్లు దాదాపు తీర్చేసినాం. ఇంకా 100 కోట్లు తప్పకుండా ఎన్నికలు అయిన తర్వాత ఏ సర్పంచ్ ఏ పార్టీ అయినా సరే తప్పకుండా ఇచ్చేస్తాం. ఇంకో 100 కోట్లు ఉంటాయి అంటున్నారు. ఏమంటారో విందాం. ఒక నిమిషం చెప్పండి నరసింహారెడ్డి గారు, ఏంది 1000 కోట్ల బకాయిలు ఉన్నవి ఇలా తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులకు మొత్తం 1000 కోట్ల బకాయిలు ఇలా పెండింగ్ లో ఉన్నవి. బకాయిలు చెల్లించాలి, వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు అని చెప్తున్నారు కదా, వాస్తవం అది వీళ్ళ యొక్క వైఫల్యం వల్ల 700 కోట్ల బకాయిలు పెట్టారు. బకాయిలు పెట్టారు. ప్రతి దాంట్లో బకాయిలు పెట్టి దివాలా తీసి చేతులు ఎత్తేసారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు
నిధులు అందించకుండా ఆ నిధులను దాచుకొని నిధులు అందించకుండా అభివృద్ధి అవుతున్నాయా? ఒకసారి గ్రామ కార్యదర్శి పోయి అడగండి, చెప్తారు. వాళ్ళే ఇప్పుడు అధికార విధి నిర్వర్తించేది. వాళ్ళ ఖాతాలకు 107 కోట్లు ఎప్పుడు వచ్చినాయి? అదే విధంగా పారిశుద్ధ్య కార్మికులకు డబ్బులు ఎప్పుడు 150 కోట్లు 57 కోట్లు ఎప్పుడు ఇచ్చినాం? ఎంతమంది సర్పంచులు మీరు ఎగ్గొట్టిన డబ్బులు ఎంతమంది సర్పంచులకు ఇచ్చినామో నేను డేటా తీసుకొని ఏహా టీవీకి వస్తానంటున్నా. ఏహా టీవీ నరసింహరావు గారి దగ్గర కూర్చుందాం అంటాను నేను. మీరు ఎక్కడ మీరు ఎంత ఎన్ని వేల కోట్ల నిధులు మళ్ళీ దారి మళ్ళించారు? కేంద్ర 14వ సంఘం ఆర్థిక సంఘం ఎన్ని నిధులు ఇస్తే ఎన్ని నిధులు కాజేశారు? ఎటు దారి మళ్ళించారో చర్చకు వస్తారా అంటాను నేను. నేను సవాలు విసురుతున్నా. ఇవన్నీ వద్దు, ఉత్తమ ముచ్చట్లు వద్దు. 14వ ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘంలో పంచాయతీ సర్పంచుల నిధులు గ్రామ పంచాయతీ నిధులు దారి మళ్ళించారు. ఎన్ని వేల కోట్లు దారి మళ్ళించారు? మీ హయాంలో ఎంతమంది సర్పంచులు ఆత్మహత్య నిరూపిస్తా నేను. వస్తారా అంటున్నా. దానికి సమాధానం ఉండదు. రండి, పోదాం రండి, రేపు పోదాం రండి, రేపు 10 గంటలకు పోదాం పార్టీ. రేపు 10:30కి ల్యాండ్, 1 గంటకు మధ్యాహ్నం పెట్టండి, తర్వాత ల్యాండ్ లంచ్ ముందు పెట్టండి, పోదాం, తీసుకొని పోదాం ఆధారాలు. నేను చెప్పింది కూడా వినాలి మీరు. 14వ ఆర్థిక 15వ ఆర్థిక సంఘం నుంచి కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చినాయి, ఎన్ని గ్రామ పంచాయతీలకు ఇచ్చిరు, ఎన్ని ఖర్చు పెట్టినాం అనేది మా దగ్గర ఉన్నది. అదే విధంగా స్టేట్ ఫైనాన్స్ లో కేసీఆర్ గారి హయాంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీలకు ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఈ 23 నెలల్లో మీ ద్వారా గ్రామ పంచాయతీలకు అందినటువంటి డబ్బులు ఎన్ని అనేది మనం స్పష్టంగా డిస్కస్ చేద్దాము, మాట్లాడదాము. దాంట్లో ఎలాంటి డౌట్ వద్దన్నా. మేము 100% రేపు ఏహా టీవీ లైవ్ పెట్టుకోవాలి. ఈ రోజు మాకేమి దాచుకోవాల్సిన అవసరం లేదు. మీలేక దోసుకోనిక రాలేదు. 1,00,00,000 కోట్లు ఇలా 139 140 సంవత్సరాల ప్రాంతీయ పార్టీకి మాకు బస్సు లేదు, హెలికాప్టర్ విమానం వచ్చింది. మీకు మాకు పార్టీ కార్యాలయం ఇప్పుడు లేదు. నా గాంధీ భవనం అద్దె భవనం అది. మీకు ఇచ్చిన ఢిల్లీలో భవనం ఉంది, ఇక్కడ ఉంది, ప్రతి జిల్లాలో ఉంది. ఏ పార్టీ ఖాతాలో 1,500 కోట్లు ఉన్నాయి? లూటీ ఎవరు చేశారు? 130 సంవత్సరాలు 140 సంవత్సరాలు చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఆస్తి 500 కోట్లు. నిన్న కాక మొన్న బుట్టే 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆస్తి 1,500 కోట్లు. దేశంలో అత్యంత ధనవంతమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మీరు మాట్లాడేది కాంగ్రెస్ గురించి మాట్లాడతారా? మీరు లూటీ చేసింది మీది మొత్తం కూడా, ప్రజాధనాన్ని మొత్తం లూటీ. పార్లా కాళేశ్వరంలో అన్ని విచారణ దశలో ఉన్నాయి. మీరు నరసింహారెడ్డి గారు ఒక నిమిషం. ఇక్కడ నేను అడగాల్సింది ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే రిజర్వేషన్స్ ఇచ్చిందో, కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ గురించి ఏమంటారు మీరు? సో సర్పంచ్లకి రిజర్వేషన్ పైన కాంగ్రెస్ ఒక స్టాండ్ తీసుకుంది, మొత్తం కలిపి 17% బీసీలకు ఇచ్చింది. దీనిపైన ఏమంటారు? 17 కాదు మేడం, 21.39%. 21.39% ఇచ్చినాం. తగ్గించినాం. ఏమంటారు నరసింహారెడ్డి గారు? ఏమంటారు? దీనివల్ల బీసీలకు మేలు జరిగినట్టేనా? నేనేం చెప్తున్నానంటే, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి 2 సంవత్సరాలు కాలయాపన చేసి వాళ్ళను నట్టేయటం ముంచిరు. వాళ్ళను పాపం వాళ్ళను మోసం చేసిరు. బీసీలను వీళ్ళు 42% ఇస్తామని చెప్పి ఆశ పెట్టి ఎవరు అడిగిరండి? వీళ్ళు అడిగినారు. ఎన్నికల మేనిఫెస్టోలో 42% ఇవ్వమని అడిగినారు. వీళ్ళంతా వీళ్ళే ఆయన ఎవరు రాహుల్ గాంధీని తోలుకొచ్చి, ఖర్గేని తోలుకొచ్చి, ఇంకొక ఆయన ఎవరు సిద్ధరామయ్యని తోలుకొచ్చి, ఈ పెద్ద మనుషులంతా తీసుకొచ్చి వాళ్ళ సాక్షిగా వీళ్ళు దేవుళ్ళు ఏందో జోలు చెప్పి ఆడ 42% ఇస్తామని చెప్పి దానికి డబ్బులు ఏది డెడికేషన్ కమిషన్ అనేసి దానికి డబ్బులని పాడు చేసి మొత్తం లాస్ట్ కి ఏం చేసి 23% ఉన్నదాన్ని తీసుకొచ్చి 17% తీసుకొచ్చారు. ఇవాళ వీళ్ళు గ్రామాలలో తిరిగే పరిస్థితి లేదు. వీళ్ళు అనుకుంటారు కానీ, ఎందుకంటే గ్రామాలలో వీళ్ళు పోయే పరిస్థితి లేదు. ప్రజలు మొత్తము వీళ్ళ ఏదైతే మేనిఫెస్టో ఉన్నది కదా, వీళ్ళది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వీళ్ళు ఇది అభయహస్తం మేనిఫెస్టో ఉన్నది కదా, ఇంటింటి కాడ మేనిఫెస్టో పెట్టుకొని నిలబడుతుర్రు. మీరు దీంట్లో ఏమేమి ఇచ్చారో చెప్పు నాయన, ఏమేమి అమలు చేసిరో మీరు చెప్పుర్రి. 6 గ్యారెంటీల్లో అమలు చేయండి. ఆసరా పెన్షన్లు పెంచటం, మహిళలకు 2,500 ఇవ్వటం, బతుకమ్మ చీరలు మీరు ఎట్లా నాణ్యత ఉందో, ఇందిరమ్మ చీరల నాణ్యత ఏందో ప్రజలు మొత్తం చూస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నారు, కట్టలు ఎగ్గొట్టారు. దళితులకు 3 ఎకరాలు అన్నారు, మోసం చేశారు. మేము ఆ పని చేయలేదు. దళిత ముఖ్యమంత్రి అన్నారు, కేసీఆర్ ముఖ్యమంత్రి కూర్చొని దళితులను దగా చేసిండు. కాబట్టి అట్లాంటి దాష్టికాలకు మేము పాల్పడలేదు. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు 20 లక్షలు అయితే 5 ఏళ్లలో గుర్తుపెట్టుకోండి. డబుల్ బెడ్రూమ్లు ఎక్కడో పోదాం, అక్కడ అడగండి మీరు ఓట్లు. సర్పంచ్ ఎన్నికల్లో మీ డబుల్ బెడ్రూమ్లు ఉన్న చోట మేము ఓట్లు అడగం, కానీ మా ఇందిరమ్మ ఇల్లు గతంలో ఉన్న చోట ఇప్పుడు చోట మీరు ఓట్లు అడగొద్దు. ఈ ఒకే సిద్ధమేనా మీరు?
మీరు 2500 మేము పెన్షన్ రేషన్ కార్డులు ఇచ్చిన చోట మేము ఇచ్చిన రేషన్ కార్డులు ఇచ్చిన చోట మీరు ఓట్లు అడగొద్దు. మీరు ఇచ్చిన చోట మేము అడగం. మీరు 2500 ఇచ్చారు కదా. ఇప్పుడు 2500 మహిళలకు 2500 ఇచ్చిందనా, వృద్ధులకు 2500 కూడా ఇస్తాం. రైతు భరోసా ఇవ్వరు అన్నారు, రైతు రుణమాఫీ ఇవ్వరు అన్నారు, ఇచ్చినాం. అన్ని 6 గ్యారెంటీలు గృహజ్యోతి పథకం కింద 50 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్. చిరు వ్యాపారం చేసేటకి 45 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. సర్పంచ్ కు సంబంధించిన ఓకే నోటిఫికేషన్ వచ్చింది, వచ్చే నెల ఉండబోతున్న ఎలక్షన్. జెడ్పీటీసీ ఎంపీటీసీల పరిస్థితి ఏంది? సో అందులో అదే బీసీ రిజర్వేషన్ పరిస్థితి ఏంటండి? ఇప్పుడు వీళ్ళకు ఎంబడి వాడు కొట్టేటట్టు ఉన్నారు. ఇక వీళ్ళు జెడ్పీటీ సెలక్షన్ కొడతారండి. మొన్న జూబ్లీస్ ఎట్ట కొట్టిండ్రు గుర్తుపట్టినరా? ఎవరిని కొట్టిండ్రు చెల్లు మనిపించింది మీకు? అయినా మీకు జ్ఞానోదయం కావటంలే, ఇంకా భ్రమంలో ఉన్నారు. లూటింగ్ చేసిన డబ్బులతో అహంకారంతో ఉన్నారు మీరు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ఎన్నికైనా గెలిచేది కాంగ్రెస్, గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ మద్దతుదారులే సర్పంచ్ ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెసే. గుర్తుపెట్టుకోండి. 3000 రోజుల వరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెసే, రేవంత్ రెడ్డి సర్కారే అధికారంలో ఉంటది. ఆ తర్వాత కూడా ప్రజలు కాంగ్రెస్ ను గెలిపిస్తారు, పరంపరనే గెలిపిస్తారు. గుర్తుపెట్టుకోండి. చూద్దాం కదా. అట్లనే కేటీఆర్ అన్నాడు మొన్న 500 రోజులే ఉంటాడు జూబ్లీ హిల్స్ లో అన్నాడు. ఏమైంది? మిమ్మల్ని పాతాలను దొక్కేసారు ప్రజలు. ఇంకా చిత్కరించుకున్నా సరే మీకు జ్ఞానోదయం కావటం లేదు. దయచేసి జ్ఞానోదయం కండి. అవినీతి ముందే జరిగిందని ప్రచారం, విష ప్రచారం చేయటం. మీరు 300 రోజులు తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ మొత్తం సర్వనాశనం చేసి అమ్మేస్తారు. మీరు ఎవరో అమ్మేసింది, తాకట్టు పెట్టింది ఎవరు? ఇవాళ తెలంగాణని ప్రకృతి సంపద మొత్తం కొండలు గుట్టలు పీల్చి చేసింది మీరు, ఇసుకను దొక్కింది మీరు. ప్రతి దాంట్లో అవినీతి, ఫార్ములా రైస్ లో అవినీతి, కాళేశ్వరంలో అవినీతి, విద్యుత్ కొనుగోలు అవినీతి, ప్రతి దాంట్లో అవినీతి. అవినీతి లేనిది ఎక్కడ? పేదల ఆస్తులు పెరిగిపోయినాయి, బీఆర్ఎస్ నాయకుల ఆస్తులు పెరిగిపోయినాయి. అందుకే కదా ప్రజలు మిమ్మల్ని ఓడించింది. ఇలా మేము పేదల ఆస్తులు పెంచుతున్నాం. ఇందిరమ్మ చీరలో నాణ్యత ఉన్నది, ఇందిరమ్మ ఇళ్లలో నాణ్యత ఉన్నది. మీరు కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఏ విధంగా కూలిపోతున్నాయో మన సిరిసిల్లలో మనం చూస్తున్నాం. ఇంకా మీరు జ్ఞానోదయం తెచ్చుకోకపోతే అది మీకు గతే తప్ప ఇంకోటి కాదు. జ్ఞానోదయం తెచ్చుకోండి. మీరు చేసిన పనుల్లో ఎక్కడ నాణ్యత లేదు. బీసీ రిజర్వేషన్ అక్కడ కూడా ఏంటి? బీసీ రిజర్వేషన్ ఇప్పుడున్న ప్రకారం, కోర్టు తీర్పు ప్రకారం, చట్టం ప్రకారం 50% పరిమితి దాకుండా పోతాం. తర్వాత అందరికీ రిజర్వేషన్లు, అందరికీ రిజర్వేషన్లు ఇచ్చినాం ఈ దేశంలో. తప్పకుండా తెలంగాణలో కూడా ఈ 42% రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా ఇస్తాం. ఆ కళ నెరవేరబోతుంది. తెలంగాణ వచ్చినప్పుడు ఏమన్నారు? రాదు అన్నారు అందరు. తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చారా లేదా? కేసీఆర్ కొట్లాడినా రాజ్యాంగబద్ధ ప్రక్రియ జరిగిందా లేదా? తెలంగాణ రోడ్ల మీద కొట్లాడితే రాలే, పార్లమెంట్ లో చట్టమైంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీల విషయంలో పార్లమెంట్ లో చట్టం చేసి బీసీలకు న్యాయం చేస్తాం. బీసీలని మున్సిపల్ చైర్మన్లుగా, జెడ్పీ చైర్మన్లుగా, సర్పంచులుగా ఎదగనిస్తాం. ఇది కాంగ్రెస్ యొక్క చరిత్ర, అది గుర్తుపెట్టుకోండి. బీఆర్ఎస్ వాళ్ళకి అసలు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. మీ పార్టీ అధ్యక్షుడు బీసీకి ఇవ్వండి, మా పార్టీ అధ్యక్షుడు బీసీ, జాతీయ అధ్యక్షుడు ఎస్సీ. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో పడుకొని బయటికి రావట్లే. ఒక పార్టీ అధ్యక్షుడు ఇవ్వండి. మీరు మీ చిత్తశుద్ధి అని తెలుస్తుంది. పార్టీ అధ్యక్షుడు ఇవ్వలేరు, పార్టీ పదవులు ఇవ్వలేరు. మీరు ఆ బీసీలకు న్యాయం చేసేది. ఒక్క నిమిషం. మీరు ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీరు బీసీ అధ్యక్షునికి ఇవ్వండి, మేము ఇచ్చినాము, మేము చేసినాము అని మాట్లాడుతున్నారు కదా. తీయండి. 10 సంవత్సరాలలో ఏ వర్గానికి ఏ శాఖలు ఎంత ఎవరెవరికి ఏమేమి ఇచ్చిరో రికార్డులు అయితే ఉంటాయి కదండి. అవును, బరాబర్ తీద్దాం. మొత్తం కూడా తీర్థన్నారు. క్యాబినెట్ లో కూడా మొత్తం కడతారు కదా. తెలంగాణను సాధించిన వ్యక్తి, చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణను సాధించినటువంటి వ్యక్తి మీరు సాధించిన వ్యక్తి మేము కాదంటలే. కానీ తెలంగాణ ముసుగులో రాష్ట్రం సర్వదోపిడీ చేసిన వ్యక్తి కూడా ఆయనే. రాష్ట్రం దోపిడీ 1500 కోట్లు ఎట్టొచ్చాడు మీ ఖాతాలోకి? ఫార్ములా 1 రేస్ లో 54 కోట్లు అత్త సొమ్మల్లుడు దానం చేశాడు కేటీఆర్ గారు. ఫారెన్ దానం చేశారు. మళ్ళీ తిరిగి మీ పార్టీ ఖాతాలకు 44 కోట్లు ఎట్లొచ్చినాయి అంటున్నా. మీ పార్టీలోకి 44 కోట్లు ఎట్లొచ్చినాయి అంటున్నా. ఒక ప్రశ్న ఇచ్చారు, దానికి ఏం సమాధానం చెప్తారో ఒక నిమిషం విన్నాం. మీరు చెప్పింది నిజమని అనుకోవద్దు కదా. ప్రపంచం చెప్తే నిజాన్ని ఆధారాలతో మాట్లాడుతున్నాం. అబద్ధాలు మేము ప్రచారం చేయం. ఆధార్ మీ పార్టీ ఖాతాలోకి 44 కోట్లు ఎట్లొచ్చినాయి? ఒక సంస్థకు మీరు 54 కోట్లు బదలాయింపు చేస్తే మీ పార్టీ ఖాతాలకు మర్నాడు ఎట్లొచ్చినాయి అంటున్నా. ఆధారాలతో మాట్లాడతాను నేను.
మేము సర్వనాశనం తెలంగాణ చేసింది మీరు, దోపిడీ చేసింది మీరు, లూటీ చేసింది మీరు, తెలంగాణను భ్రష్టు పట్టించింది మీరు. ఇలా బ్లూ గ్రీన్స్ లో ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మలేదు. గతంలో కన్నా ఎక్కువ మెజార్టీ ఇచ్చారు మాకు, కంటోన్మెంట్ లో నమ్మలేదు. రేపు పంచాయతీ ఎన్నికలు ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని? ఏ నరసింహారెడ్డి గారు ఎన్నికల్లో కూడా ఏమంటారు? బీఆర్ఎస్ నమ్మే ఒక పరిస్థితి పక్క లేదు. కాంగ్రెస్ ఏదైతే స్కీమ్స్ తీసుకొచ్చిందో వాటి త్రూయే మేము పోతాము అని అంటున్నారు. ఏమంటారు? సర్పంచ్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది? నేనేమంటున్నా మేడం అంటే ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా గ్రామాలల్లో వీళ్ళు 100 రోజులలో ఏదైతే హామీలు అమలు చేస్తామని చెప్పారో ఒక్క హామీ కూడా అమలు కాలేదు. కేవలం దుష్ప్రచారము, అబద్ధపు మాటలు, మాయ మాటలు. వీళ్ళు ఈ రకమైనటువంటి అబద్ధాలు చెప్పడంతో కాలం వెళ్ళదీస్తున్నారు తప్ప ఎప్పుడు అంటే గడిచినటువంటి 23 నెలల్లో కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప వాస్తవంగా ప్రజలకు ఏం కావాలనేటువంటి ఆలోచన వీళ్ళలో లేదు. మేము ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే హామీల అమలులో విఫలమయ్యారో వాటిని ప్రజల ముందుకు తీసుకుపోతాము. అదే విధంగా బీసీలకు 42% ఏదైతే ఇస్తామని చెప్పి 17% ఇచ్చిర్రో ఖచ్చితంగా వాళ్ళతోటే వీళ్ళకి బుద్ధి చెప్పిస్తాము. వాళ్ళతోటే వీళ్ళకు ప్రజా తీర్పును మేము చెప్తాం. అయితే బై ఎలక్షన్ లో కూడా ఇదే ప్రజా తీర్పును నమ్ముకున్నారు. ప్రజల తీర్పు ఏందో కూడా మనం చూసినాం. సో ఏంటి సర్పంచ్ ఎన్నికల పరిస్థితి ఏంది? సేమ్ ఇప్పుడు మళ్ళీ అవే డైలాగ్స్ వినిపిస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇప్పుడు నేనేమంటున్నామ్మా అంటే బై ఎలక్షన్ పరిస్థితిలో వీళ్ళు చేసినటువంటి అరాచకం గాని, వీళ్ళు చేసిన దౌర్జన్యం గాని, అటు అధికార దుర్వినియోగం గాని, విపరీతమైనటువంటి తాయిలాలు ఇచ్చి వీళ్ళు ఏదో రకంగా దిద్దిదారిన అధికారం దక్కించుకున్నారు. వీళ్ళు గెలవడం జరిగింది. గ్రామీణ వ్యవస్థలో ఎట్లుంటదంటే గ్రామీణ వ్యవస్థలో ప్రతి ఒక్కరు అడుగుతారు. ఇప్పుడు వీళ్ళు పోతే అడుగుతారు, అరే నాయన 15,000 ఇస్తాను, రైతు బంధు ఏమైందని అడుగుతారు. వీళ్ళకి పెన్షన్ 4,000 ఇస్తాను ఏమైందని అడుగుతారు. మహిళలకు 2,500 ఇస్తాను ఏమైందన్నారు అడుగుతారు. ఉచిత కరెంట్ అన్నారు, ఎవరికి వస్తుంది ఉచిత కరెంటు? వీళ్ళు అమ్మాయిలకు స్కూల్ పోతే స్కూటీలు ఇస్తామన్నారు, ఏమైంది? చిరు ఉద్యోగస్తులు మామూలుగా వ్యాపారస్తులు ఎవరన్నా బీసీలు వ్యాపారం పెట్టుకుంటే 10 లక్షల రూపాయలు వడ్డీ లేకుండా మేము రుణాలు ఇచ్చి వాళ్ళకు ప్రోత్సహిస్తామని చెప్పారు. బీసీలకు 20,000 కోట్లు సంవత్సరానికి ఇచ్చి బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇవాళ ప్రతి కుల సంఘానికి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు ఇచ్చి వాళ్ళను మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఏం చేసిరు వీళ్ళు ఏది ఇప్పటికీ రైతు బంధు 3 సార్లకు ఒక 2 సార్లు ఎగబెట్టిరు. ఎన్నో కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా పీకులాట పంచాయతీ పెట్టిరు. ఇవాళ బీసీలకు జనరల్ పార్టీ పరంగా మేము ఇస్తామని చెప్తున్నారు కదా వీళ్ళు. పార్టీ పరంగా వీళ్ళు ఏమైనా సింబల్ బీఫామ్ ఇచ్చేదా? వీళ్ళే టికెట్ ఇస్తారు, వీళ్ళే మళ్ళీ రెబల్ నిలబెడతారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి తెలియదా? లోకం మొత్తం తెలుసు. వీళ్ళ నిన్నమన్నదాకా ఎంపీటీసీలో కూడా మేము కట్టుబడి ఉన్నాము అంటుంది కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ కి సంబంధించి. ఏమంటారు మీరు దానిపైన? ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలే? వీళ్ళు డిక్లేర్ చేసేటప్పుడు ఎందుకు చెప్పలే? 42% మేము ఇస్తాము, పార్టీ పరంగానే ఇస్తామని ఎందుకు చెప్పలే? ఇలా ముఖ్యమంత్రి 58 సార్లు ఢిల్లీకి పోయిండు కదా, ప్రధానమంత్రి 10 సార్లు కలిసిండు కదా, ఒక్కనాడన్నా మరి ఈ విషయం మీద ప్రధానమంత్రి గారితో చర్చించిండా? మరి వీళ్ళు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర వీళ్ళు కార్యక్రమం చేసిరు కదా, నిరసన కార్యక్రమం చేసిరు కదా. ఆ రోజు వీళ్ళు అధినాయకత్వం అంతా ఏం చేసిరు? సోనియా గాంధీ గారు ఎక్కడ పోయిరు, రాహుల్ గాంధీ గారు ఎక్కడ పోయిరు, ఖర్గే గారు ఎక్కడ పోయిరు, ప్రియాంక గాంధీ గారు ఎక్కడ పోయిరు? వీళ్ళ నాయకులంతా ఏఐసిసి, సిడబ్ల్యూసి, స్టీరింగ్ కమిటీ, డ్రైవింగ్ కమిటీ, వీళ్ళ కమిటీలను ఎక్కడ పోయినాయండి? వీళ్ళు ఏదో 3 గంటలు పోయాడు డ్రామా వేసి వచ్చి ఇక్కడ తెలంగాణ ప్రజలను మోసం చేస్తాము, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ఊకుంటుందా? ఖచ్చితంగా వీళ్ళకి స్థానిక సంస్థల ఎన్నికలలో బుద్ధి చెప్తాము. ఖచ్చితంగా వీళ్ళకు గ్రామాలలో తిరగలేని పరిస్థితిని మేము తీసుకొస్తాం. ఏమంటారు భానుమతిరాయ్ గారు? ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు పపర కుబేర్లకు అందమండి. వీళ్ళు రైతు బంధు ఏం చేశారు? పెట్రోల్ బంకులకి ఇచ్చారు, పనికిరాని భూములకి ఇచ్చారు, బంజర భూములకి ఇచ్చారు, వ్యవసాయం చేయని భూములకి ఇచ్చారు. కానీ అట్లా మేము రియల్ ఎస్టేట్ భూములకు కూడా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వారికి కూడా రైతు భరోసా వచ్చింది. వారికి అందరికి వచ్చింది. కేసీఆర్ గారికి కూడా రైతు భరోసా వచ్చింది, హరీష్ రావు గారికి వచ్చింది, అందరికి వచ్చింది రైతు భరోసా. న్యాయబద్ధంగా వ్యవసాయం ఎవరు చేస్తున్నారో అందరికీ రైతు భరోసా వచ్చింది. కాబట్టి వాళ్ళ లెక్క దుబారా చేయం. సంక్షేమ పథకం అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు పేదవాడైనా సంక్షేమ పథకం అందుతుంది. పార్టీ పరంగా మేము చూడం. ఇప్పుడు కాంగ్రెస్ వాడు, ఇప్పుడు తెలుగుదేశం వాడు, లేకపోతే బీఆర్ఎస్ వాడు, బీజేపీ వాడు అని ఉండదు. కాబట్టి సంక్షేమ పథకాలు అన్నీ కూడా అమలవుతున్నాయి. బీఆర్ఎస్ వాళ్ళ కళ్ళకు కనపడవు. వాళ్ళు అట్లనే మాట్లాడతారు. అట్లా మాట్లాడితేనే వాళ్ళకు ఓట్లు పడతాయి అనుకుంటారు. కానీ ప్రజలకు వాస్తవంగా తెలుసు. ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, నేదే అంటున్నా, ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు. ఇక పక్కా 10 ఏళ్ళు కాంగ్రెస్ రేవంత్ సర్కార్ అని చెప్పి ప్రజలు దీవిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, గ్రామాల్లో రానియని మిమ్మల్ని లూటీ చేశారు, సర్పంచ్ నిధులు మాయం చేశారు, కాళేశ్వరం నిధులు కొల్లగొట్టారు, కూల్చారు.
అని చెప్పి రైతు రుణమాఫీ ఎట్లా చేశారంటే 10 ఏళ్లలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయడం చేతకాలే, మిత్తి మాఫీ చేశారు వాళ్ళు. ఇలా మేము 18 నెలల కాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం. 25 లక్షల 28 ఆగండి మనం చెప్పనివ్వండి. 25 లక్షల 35,000 మంది రైతుల ఖాతాల్లో 20,650 కోట్లు వేసినాం. అన్నదాతలకు ఒక్క నిమిషం రెడ్డి గారు అట్లా మాట్లాడకూడదు, పద్ధతి కాదు అది. మీరు మాట్లాడేటప్పుడే మాట్లాడలేదు. ఓపిక పట్టండి. రైతులకు గుర్తుపెట్టుకోండి, 1,04,000 కోట్ల రూపాయలు 18 నెలల కాలంలో వాళ్ళ ఖాతాలో వేసినాం. రుణమాఫీ రూపంలో 20,350 కోట్లు, రైతు భరోసా 20,000 కోట్లు, అదే విధంగా మొత్తం వడ్ల కొనుగోలు కానివ్వండి, అన్నిటికి కానివ్వండి, మీరు మాట్లాడండి. 6,000 కోట్ల ఉచిత విద్యుత్కి అన్ని కలిపితే 1,04,000 కోట్లు అనతి కాలంలోనే రైతులకు సాయం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్. నరసింహారెడ్డి గారు అది ఏంటి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం అంటారు అంతేనా? 100%. సన్నబియ్యాల పేదవాడు ముద్దకు సన్నబియ్యం తినే ఒక వినండి, సన్నబియ్యం తినే పేదవాడు ముద్దకి రేవంత్ రెడ్డి దేవుడని తలుచుకుంటాడు. ఇంకెక్కడ వేస్తారండి ఓట్లు? కాంగ్రెస్ తప్ప ఎవరికి వేస్తారండి? రేషన్ కార్డులు ఇచ్చి పేదవాడి ఆత్మ గౌరవానికి ప్రతీక రేషన్ కార్డు, అది గుర్తుపెట్టుకోండి. పేదవాడి ఆత్మ గౌరవానికి ప్రతీక రేషన్ కార్డు. ఆ రేషన్ కార్డులు వాళ్ళు ఇయ్యింది మేము ఇచ్చినాం కాబట్టి తప్పకుండా ఎన్నిక ఏదైనా ఓకే థ్యాంక్ యూ అండి. మానవత్రయ్య గారు థ్యాంక్ యూ అండ్ నరసింహారెడ్డి గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదనమాట మొత్తానికైతే బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ మళ్ళీ మాట తప్పిన పరిస్థితి. 42% కాదు, గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన 20 నుంచి 24% కూడా లేదు, కేవలం 17%కి మాత్రమే బీసీ రిజర్వేషన్ సర్పంచ్లకి సర్దుబాటు చేసింది. అండ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లో మళ్ళీ మేము 42% ఇస్తాము అని ఉంటుంది. చూద్దాం ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో. అండ్ గ్రామాల్లో కాంగ్రెస్కి జై కొడతారా లేదా ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉంటారా అనేది చూద్దాం.